రే రవీంద్ర, మొత్తం మీద నీ పెళ్లి భోజనం ఇన్నాళ్ళకి పెట్టావురా. అది సరే గాని మీ చెల్లెలు పెళ్లి భోజనం ఎప్పుడు పెడతావరా? సంబంధాలు చూస్తున్నాను రా. మా ఇంట్లో సంబంధం వదిలేసి మీరు ఎక్కడెక్కడో చుట్టూ వెంటనేయా? మీ ఇంట్లో సంబంధమా? అవునరా, సుభద్ర వాళ్ళ అన్నయ్య కొడుకు. అబ్బాయి చాలా బాగుంటాడు, చూస్తే వాడిని చంకలో పెట్టిపోతావు. అంత చిన్న పిల్లోడా? నువ్వు మొయ్. ఫోటో ఏదన్నా ఉందా? ఫోటో అదిగో. ఏంట్రా అంత తీక్షణంగా చూస్తున్నావు? అబ్బాయిని చూస్తుంటే నిజంగానే చంకలో పెట్టుకొని పోవాలనిపిస్తుంది. ఊరుకోండి సార్, చంకలో ఏంటి, నాకైతే నెత్తి మీద పెట్టుకోవాలనిపిస్తుంది. నాకైతే ఎక్కడో. ఇమ్మీడియట్ గా అబ్బాయి వాళ్ళని ఇక్కడికి పిలిపించండి. పెళ్లి చూపులు అవి ఏర్పాటు చేయించండి. తప్పు నాన్న, తలంటు పోసుకోవాలి. నేను నిన్నే పోసుకున్నా. రోజు పోసుకుంటే జుట్టు ఊడిపోదు బాబు. రోజు పోసుకుంటే నా నెత్తి నీ నెత్తిలా అవుద్ది. ఏంటి పెద్దమ్మాయి హడావిడి? ఈ రోజు అట్ల తెద్దమ్మా అంటే దానికి కాస్త వివరంగా చెప్పమ్మా. అట్ల తెద్దంటే అట్ల పండగ, ఆడాళ్ల పండగ. ఉదయాన్నే తలస్నానం చేసి స్వయంగా 11 వాయనం వేసి పెళ్లిన ఆడాళ్లు భర్తలకు తినిపిస్తారు, పెళ్లి గాని వాళ్ళు కాబోయే వాళ్ళకి తినిపిస్తారు. మరి కాబోయే వాళ్ళెవరో తెలియకపోతే ఇష్టపడే వాళ్ళకి తినిపిస్తారు. అంటే నేను బాగా తినిపించొచ్చు అనమాట. ఫుల్లుగా తినిపించచ్చమ్మా. అట్టు మీ బావ నోట్లో పడితే తాళి బొట్టు నీ మెళ్ళలో పడినట్టే. రంగవల్లి, నువ్వు వేసే అట్టు చూస్తుంటే నా స్వామి రంగా ఆకలి ఓ పుట్టుకొచ్చేస్తుంది. 4 అట్లు పెట్టవా? చేతిలో పెట్టనా నోట్లో పెట్టనా? చేతులు ఎందుకులేమ్మా, ముద్దుగా నోట్లోనే పెట్టవా? ముందు చేతిలో పెడతాను, తర్వాత నోట్లో పెడతాను. అట్లే ఇట్లే.